మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ 'లెనిన్' మూవీకి సంబంధించి చూడొచ్చు. అట్లనే సూపర్ డూపర్ 5 మార్కులకి 4 మార్కులు ఇచ్చేంత సూపర్ డూపర్ లేదు. 5 మార్కులకి 2 మార్కులు ఇచ్చేంత చెత్తగా లేదు. అబోవ్ యావరేజ్‌గా ఉంది. నేను నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు 3.5కి 3.75 మార్క్స్ ఇచ్చారు. 4 దాకా ఇవ్వచ్చు. సో వీలుంటే చూసే ప్రయత్నం చేయండి. ఇందులో ఒక పల్లెటూరు నేపథ్యంలో చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఒక గ్రామంలో, తిరుపతి దగ్గర ఒక గ్రామంలో జరిగినటువంటి, అది ఫ్యాంటసీ లాగానే ఉంది, ఊహాత్మకమైనటువంటి కథలాగానే ఉంది. సో అది మూవీ. ఒక ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకునే క్రమంలో వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు. సో ఒక అనాథగా ఎంటర్ అయినటువంటి హీరో అఖిల్ నాగార్జున కొడుకు అఖిల్. తర్వాత వాళ్ళలో కలిసిపోయి, ఆ ఊరు వాళ్ళలో కలిసిపోయి, ఇంకా మహాభారతానికి సంబంధించినటువంటి ద్రౌపదమ్మ గారి ఒక జాతర జరుగుతుంది. 18 రోజుల పాటు చూపిస్తూ ఉంటాడు. సో ఆ జాతరల సందర్భంగా జరిగినటువంటి వివిధ సంఘటనలు, గతంలో ఈ ప్రస్తుతాన్ని భవిష్యత్తు సంఘటనలు, ఇదంతా 1960 దశకం నుంచి 90 దశకం దాకా ఇదంతా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంటుంది. సో ఇది పరిస్థితి. సో హీరోయిన్ ప్రేమలో పట్టం. హీరో అక్కినేని అఖిల్, అదేవిధంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. సో శ్రీలీలని అడిగారట. శ్రీలీల ఇతర డేట్స్ ఉండి నటించలేదని అంటారు. ఇక దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు స్టార్టింగ్లో. అక్కినేని నాగార్జున కూడా చెప్పాడు. నట సామ్రాట్ అక్కినేని నాగార్జున ఏమని చెప్పాడంటే, మా పెద్దబ్బాయి అంటే చిన్న ఆయనే అఖిలు, పెద్ద ఆయనేమో నాగ చైతన్య, పెద్ద అబ్బాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకు. సో ఇది పరిస్థితి. మిత్రులారా, ఆ మూవీ వీలుంటే చూడండి. సో హీరోయిన్ ప్రేమకు సంబంధించి ఊరంతా, అంటే ఊరికే సంబంధం ఉండేది, పని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది క్రిమినల్స్ జరిగే సంఘటనలు ఆధారం చేసుకొని శత్రుత్వం పెంచుకోవటం, అది చివరికి హీరో వైపు మళ్ళటం. హీరో ఏం చేశాడు అనేది, జానకి రాముడు వాళ్ళ నాన్నగారు అక్కినేని నాగార్జున విజయశాంతి టైంలో జానకి రాముడు మూవీ ఉంటుంది. వాళ్ళు చనిపోయి రెండో జన్మలో వాళ్ళు ప్రేమికులుగా కలుసుకొని పెళ్లి చేసుకుంటారు. సో అప్పుడు జీవిత యంగెస్ట్గా ఉండేది కోలిక, ఆమె ముసలితనంలో ఉండి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తారు, రెండో తరానికి సంబంధించి. ఇది పరిస్థితి. అట్లనే దాదాపు తీశాడు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ పెట్టాడు. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్కి సంబంధించి మాస్ ఉన్నది, యాక్షన్ ఉన్నది, పాటలు ఉన్నాయి. వీరుంటే తప్పకుండా చూడండి. అబోవ్ యావరేజ్ మూవీ అని తెలియజేసుకుంటే, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాడు. సో ఇది ఇందులో ఏమంటారు, ఒక అనాథ ఆ జాతరలోకి వచ్చి జెండా బాతి అన్నం తింటే ఆ ఊర్లో పెద్ద కుటుంబం అండగా నిలిచి ఆయన్ని పెంచి పెద్ద చేస్తాయి హీరోని. ఆ కుటుంబంలో ఒకటిగా కలిసి ఉంటాడు. సో ఆ విధంగా ముందుకు పోతున్న క్రమం ఉంటుంది. ఇంకొక ఎమ్మెల్యే ఈగోస్ ఉంటాయి గ్రామీణ రాజకీయాల్లో. ఆ ఈగోస్ చివరికి హీరో సోదరుడి మీదకి, హీరో సోదరుడు నుంచి హీరో సోదరుడు మళ్ళీ హీరో మీదకి మళ్ళించడం. ఈ క్రమంలో ఆయన జైలుకి పోవటం, జైలుకి వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేస్తాడు. సో యాక్షన్ సన్నివేశాలు సీరియస్గా ఉంటాయి. సో ఇది పరిస్థితి. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ.